కారం పొడి వేసుకోవాలి, పసుపు, కొంచెం గరం మసాలా, గడ్డ పేస్ట్, శనగపిండి కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా చేసుకోవాలి. ఇది రౌండ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఇవి చింతపండు కూడా ఇంత నానబెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి అండి, కొబ్బరివి. వేడి అయినాక ఇవి ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇప్పుడు తీసుకుంటున్నాను, ఇవి ఫ్రై అయిపోయినాయి. కదా ఇవంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, గడ్డ పేస్ట్ వేసుకోవాలి, ఇది చింతపండు పులుసు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి, పులుసు వేసుకోవాలి. ఇందులో ఇవి మగ్గాలి, కొంచెం మగ్గిన తర్వాత దించేయాలి. పొడి వేసుకోవాలి, కోఫ్తా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.